ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది ఈడీ. ఉదయం 10:30 తర్వాత హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసులో విచారణకు అటెండ్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లీగల్ టీంకు అనుమతి లేకపోవడంతో ఒక్కరే ఈడీ ఆఫీసుకు వెళ్లారు కేటీఆర్. 10:45 వరకు ప్రొసీజర్స్ పూర్తి చేసి ఆ తర్వాత విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. 2.5 గంటలుగా ఈడీ అధికారులు ఈ కార్ రేస్ ఎపిసోడ్పై కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా కేసులో A2, A3గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ను విచారిస్తున్నారు. విచారణకు వెళ్లే ముందు ఈడీ ఆఫీస్ దగ్గర మీడియాతో మాట్లాడారు కేటీఆర్. ఇది ముమ్మాటికి ఫాల్స్ కేసు అని విమర్శించారు కేటీఆర్. ఇక ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఈడీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఈడీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. కేటీఆర్ ను ప్రశ్నించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈడీ. ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్స్ట్ జెన్ సహా సీజన్ 9లో పాల్గొన్న ప్రైవేట్ సంస్థల గురించి ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రపోజల్స్ దగ్గర నుంచి విదేశీ సంస్థలకు చేరిన హెచ్ఎండిఏ నిధులపైనే కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుమారుగా 3 గంటల పాటుగా ప్రశ్నల పరంప కొనసాగిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎఫ్ఈఓకును, అదేవిధంగా ఎంఈయూడికి జరిగినటువంటి ఒప్పందాలు, అదేవిధంగా అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంటుతో పాటుగాను బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చెల్లింపులు జరిగాయి, ఎఫ్ఈఓకు ఇక్కడ ఇండియన్ మనీని ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ కింద మార్చి ఆ తర్వాత జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించిన వ్యవహారాలపైన ప్రధానంగా కేటీఆర్ని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా ఆర్బీఐకి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోకుండా ఉండి కూడా ఎందుకు మీరు అనుమతి ఇచ్చారు, ఆ విధానంతో కూడా ఇటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరింది. అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ను మీరు ఎందుకు పాటించలేదు, ఈ విషయం మీకు తెలియదా? ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా మీరు కొనసాగారు. అదేవిధంగా మీరు మీ కింద అయినటువంటి ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ కూడా మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అనే అంశాలపైన ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్తో పాటుగాను ఫెమాకు సంబంధించినటువంటి ఏదైతే ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ మేనేజ్కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారంగానే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కేటీఆర్ను విచారించి ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫెమా నిబంధనలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ మనీని ఫారిన్ ఎక్స్చేంజ్ మనీగా మార్చి డాలర్ల రూపంలో ఎఫ్ఈఓకు ఎలా చెల్లింపులు జరిపారు, ఏ బ్యాంకింగ్ సంబంధించినటువంటి వాటి చెల్లింపులకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నింటిని ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. ఆ సేకరించినటువంటి ఆధారాల ప్రకారం కూడా ఇటు కేటీఆర్ని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఓవైపున బిఎల్ఎన్ రెడ్డితో పాటుగాను ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటుగాను ఇప్పటికే ఏసీబీ దగ్గర సేకరించినటువంటి పలు బ్యాంకింగ్ సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ముందర పెట్టుకొని కేటీఆర్ను ఒక జాయింట్ డైరెక్టర్ అయినటువంటి ఈడీ బృందం నేతృత్వంలో విచారణ కొనసాగుతూ ఉంది. అయితే అప్పుడు ఈ ఫార్ములా మొదటి ఫేజ్లోనూ జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ఫెమాకు సంబంధించినటువంటి నిబంధనలను వైలేషన్ చేశారు. కాబట్టి దీనిపైన ప్రధానంగా ఈ ఫెమా యాక్ట్ ప్రకారంగా దీనిలో పలు రకాల వైలేషన్ సంబంధించిన దాగి ఉన్నాయి. కాబట్టి దీనిపైననే ప్రధానంగా కేటీఆర్ను విచారణ కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా వివిధ బ్యాంకులకు చెల్లింపులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీస్ కావచ్చు, అప్పుడు మొదటి ఫేజ్లో ఈ కార్ రేసింగ్లో ఏదైతే ఇన్వాయిస్ తీసుకుందో ఆ ఇన్వాయిస్ ప్రకారంగా కూడా బ్యాంకింగ్ వ్యవహారాలు ఇప్పటికే పలు అధికారుల నుంచి కూడా సమాచారాన్ని కూడా రాబట్టగలిగింది. కాబట్టి మీరు అప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మినిస్టర్గా కొనసాగి ఇదంతా కూడా ఫెమా నిబంధనలు, అదేవిధంగా ప్రివెన్షన్ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వైలేషన్ చేశారు. దీనికి మీరు పూర్తి బాధ్యత కదా అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణలో పలు ప్రశ్నలు అడుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా మొత్తం మీద ఏదైతే కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే తాము వివిధ బ్యాంకులైనటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండానే, అనుమతి లేకుండానే జరిగినటువంటి
చెల్లింపులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నిటి కూడా కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే తాము ట్రాన్సాక్షన్ చేశామని ఇచ్చినటువంటి ఎవిడెన్స్ను ఎస్టాబ్లిష్మెంట్ చేశారు కాబట్టి ఆ ఆధారంగా కూడా కేటీఆర్ను విచారణ చేస్తుంది. మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే కేటీఆర్ అప్పుడు ఫెమా నిబంధనలు కావచ్చు, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగా కూడా పలు ఆర్బీఐకి సంబంధించినటువంటి రూల్స్ను బ్రేక్ చేయడం, అదేవిధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా ప్రొసీడింగ్స్ను కొనసాగించడంతో మొత్తం మీద ఈ ఫెమాకు సంబంధించినటువంటి నిబంధనలు ఇందులో వర్తిస్తున్నాయి అనేది మాత్రము ఇటు ప్రధానంగా ఈడీ పలు రకాల ఎవిడెన్స్లను ఎస్టాబ్లిష్మెంట్ చేయనున్నది. ఈ క్రమంలోనే పలు ఇప్పటికే బ్యాంకు ద్వారా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఇప్పుడే ఆధారాలు కూడా సేకరించింది కాబట్టి ఆ ఆధారాల ప్రకారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తుంది. ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది. శ్రవంతి. రైట్ ధనరాజ్.